కొత్తగా మార్కెట్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి, సేల్స్ లో వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సేల్స్ అనేది వరల్డ్ వైడ్ గా మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ ఇన్ సేల్స్ ఫీల్డ్. సో ఇవాళ సేల్స్ లోని చాలా ప్రెజర్స్ ఉంటాయి, చాలా మాటలు ఉంటాయి, కానీ ఎండ్ ఆఫ్ ద డే మన ప్రొఫెషన్ ఎప్పుడైతే ఎంచుకుంటామో సేల్స్ లోకి రావాలని, నా ఒక సజెషన్, ఎవరైతే రావాలనుకుంటున్నారో, ఎవరైతే వచ్చారో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథిక్స్ గా పనిచేయాలి. కష్టాలు చాలా ఉంటాయి, ఇష్టపడి దాన్ని ముందు తీసుకుని వెళ్ళాలి. సో ఇవన్నీ ఆలోచనలు మీరు మైండ్లో పెట్టుకోకుండా, మీరు ఏదైతే గోల్ ఎంచుకున్నారో దాని గురించి ఆలోచించండి. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం, స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళగలదాం. నేను ఏంటంటే ఓవర్ ద నైట్ నేను బియ్యం అయిపోలేదు. నేను అక్కడి నుంచి వచ్చాను. అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. అప్పుడు ఏంటంటే కొద్దిగా అక్సెప్టెన్సీ ఉండేది లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ నాలెడ్జ్ ఉంది, అప్పుడు నాలెడ్జ్ లేదు. మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. సో నేనేమంటానంటే కష్టపడండి. ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ అంటే కష్టపడండి. కష్టపడితే కష్టే ఫలి అనేసి సామెత ఉంది. మీరు ఎంత కష్టపడితే మీకు ఫ్యూచర్లో అంత రిజల్ట్స్ అనేది మీకు ఆ కష్టం త్రూగానే వస్తాయి. సో వర్క్ చేసేటప్పుడు మీ డ్యూటీ, నేను సార్ నా ఎగ్జాంపుల్ చెప్తాను. నా డ్యూటీ 9:30 అయితే నా అర్లియర్ డేస్లో నేను 9:20, 9:15 కల్లా ఆఫీస్లో ఉండేవాడిని. కొన్ని సందర్భాల్లోని నేను డిస్ట్రిబ్యూటర్ని అపాయింట్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ 10 గంటలకు వచ్చినాను, నేను 9:30కే డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ ముందు ఉండేవాడిని. వాళ్ళు డోర్ లేకపోయినాను. ఎందుకంటే అది ఇప్పుడు స్కూల్కి వెళ్తాం, ఎందుకు వెళ్తాం? ఆ టైంకి ఎందుకు వెళ్తాం? డిసిప్లిన్. ఇది సేల్స్లో కూడా డిసిప్లిన్ ఇస్ ద పార్ట్. డిసిప్లిన్, ఇథిక్స్ లేకపోతే మనం ముందుకెళ్ళాం. సో మీరు ఏదైతే పని చేస్తారో, మీరు ఏదైతే ప్రొఫెషన్ ఎంచుకున్నారో, ఆ ప్రొఫెషన్లోని ఇథిక్స్ అనేది చాలా ముఖ్యం, డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం, కష్టం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కష్టం జయిస్తేనే ఫలి. సో ఆల్ ద బెస్ట్. ఎవరైనా సేల్స్లో రావాలనుకుంటే నేను చెప్పేది ఇదేని. థ్యాంక్ యూ.